బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, 27 నాటికి మరింత బలపడి తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రేపటి నుంచి కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఏపీకి భారీ వర్ష సూచన ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. తీవ్ర అల్పపీడనం బంగాళాఖాతంలో కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లోనే వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారి ఆ తర్వాత 27 నాటికి తుఫానుగా పరిణమించేటువంటి అవకాశం కూడా ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఇప్పటికే సముద్ర వాతావరణం అంతా కూడా అలజడిగా మారింది. రేపటి నుంచి పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇటు కోస్తా జిల్లాల వెంబడి ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఇప్పటికే గతంలో వచ్చినటువంటి అల్పపీడన ప్రభావంతో గడిచిన 4-5 రోజులుగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. తాజాగా సౌత్ అండమాన్ సమీపంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమక్రమంగా బలపడి తుఫానుగా పరిణమించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తీరం వైపుకు తుఫాను ప్రభావం దూచుకొచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కాసేపట్లో వాయుగుండంగా బలపడిన తర్వాత దాని ప్రభావం ఏపీలో ఉన్నటువంటి కోస్తా తీరం వెంబడి అన్ని ప్రాంతాలపై స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే వాయుగుండం ఆ తర్వాత క్రమక్రమంగా బలపడుతున్నటువంటి దశలోనే పూర్తిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా కురిసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తీరం వెంబడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్లరాదని, సురక్షిత ప్రాంతానికి తిరిగి రావాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే కనుక తుఫాను ఏర్పడిన తర్వాత దాని ప్రభావం ఏపీపై అత్యధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తుఫాను ఏర్పడిన తర్వాత ఏపీలోనే తీరం దాటేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిద్ధు, ఓకే అనిల్.